కృష్ణ ఎక్కడ శనివారం అయినా లారీలు కాంట బస్సులు పోతే మాకు ఇలా ప్రాబ్లం ఉండదు. శనివారం 9,000 బస్తాలు ఉంటే ఇప్పుడు 3,000 కృష్ణ. ఇప్పుడు ట్యాబ్లో 5 మిల్లులు ఉన్నాయి కదా, 5 మిల్లులకి ఒక్కొక్క మిల్లు నేను మాట్లాడతాను, దింపిస్తాను సార్. ఇబ్బంది అయితే బయటకు వెళ్ళిన కొంతమంది తెప్పించుకున్నారా బై లారీలు వస్తాయి. మరి ఇప్పుడు లేపగలుగుతారా? బయటకు వెళ్ళి తెప్పియాలి. నమస్తే. లారీలు వస్తాయి, లారీ లేకనే బాగా సార్ వాళ్ళు మా నేపుతారు కానీ లారీల వస్తలేవు. శనివారం బస్తా కూడా ఉన్నది కాదమ్మా మార్కెట్ బరువు లేదు. శనివారం ఒక్క లారీ ఒక్క బస్తా ఎక్కడ శనివారం కాంటాను ఒక్క బస్తా కూడా ఎక్కలే. శనివారం మొత్తం 6 బండ్లు. ఈ సంచులు లాగొడతానంటే నీకు ఇప్పుడు రేపటిదాకా మళ్ళీ ఆర్డీఓ గారు నమస్తే. కొంచెం పట్టించుకోవాలి ఆర్డీఓ గారు. మార్కెట్ అంతా తడిచిపోయినాయి, లారీలు లేవు, ఎవ్వరు పట్టించుకుంటారు. ఏం గవర్నమెంట్, ఏం పద్ధతి ఇది? ఎవ్వరు మీరు ఎంఆర్ఓ రాడు, ఆర్డీఓ రాడు. అప్పుడు మా గవర్నమెంట్ ఉంటే అయితే నేను కలెక్టర్లు నిలబెట్టి చేయించిన ఏడ ఫీల్డ్ ఉన్నారు. అది సర్వే జరిగేది ఒకవైపు. ఈ మార్కెట్ లా సంచులు మొత్తం కూడా తడిచిపోయినాయి, కింద అడుగల్లా వడ్డు తడిచినాయి. అవి మిల్లర్లకు బాయిల్డ్ రైస్ కు చెయ్యాలి, అయితే లేవు. లారీలు లేవు, అమాలీలు లేవు. నేను మార్కెట్లే ఉన్నా పైసా. లారీలు లేరు, అమాలీలు లేరు. ఎప్పుడైతుంది, ఏమైతుంది, వీళ్ళు ఏం కావాలి రైతులు? రాండి భయ్. ఇప్పటిదాకా మీరు రాలే, మీ ఎంఆర్ఓ రాలే. యాడ్కెళ్ళి అవుతుంది భయ్. రండి, మీరు రండి. జర ఇక్కడ ఉండి చేయండి భయ్. చెప్పండి రోడ్డు మీద ఆర్టీఓని పెట్టుకుని లారీలను తెప్పియండి, కొంతమంది అమాలీలను తెప్పియండి. దయచేసి రండి. సెక్రటరీ గారు